అందరికీ నమస్కారం. నేను మీ దేవి. మిస్టర్ హ్యాండ్సమ్ మూడవ భాగం. రచయిత భానుశ్రీ గారు. పర్లేదులే బుట్టబొమ్మ, ఆ అబ్బాయి చేతిలో ఒకటే గ్లాస్ ఉంది, అందుకే నీకు మాత్రమే ఇచ్చాడు. పర్లేదు, నువ్వు తాగేసే అంటాడు జై. మీకు అభ్యంతరం లేకపోతే షేర్ చేసుకుందాం. నేను ఎంగిల్ చేయలేదు, పైనుంచే తాగాను. మీకు అభ్యంతరం లేకపోతే తాగండని జై ముందు గ్లాస్ పెట్టగానే నాకేం అభ్యంతరం లేదు బుట్టబొమ్మ అని తీసుకొని తాగుతాడు. అది అంత చెట్టు వెనకాల ఉండి నిలబడ్డ మయాక్ చూసి ఇదేంటి, అతను కూడా తాగేశాడే, పోనీలే ఏదైతే ఏంటి, మైత్రి కూడా తాగింది కదా, ఇంకొద్దిసేపట్లో నేను అందులో కలిపిన డ్రగ్ పనిచేయడం మొదలు పెడుతుంది. మైథిలికి తన బాడీలో ఏదో తేడా అనిపిస్తుంటుంది. తల తిరుగుతున్నట్టుగా అనిపిస్తూ ఉంటే తల విదిలించుకొని అక్కడ జరిగే పెళ్లిని చూస్తుంటే మైథిలి వెనక వచ్చి నిలబడతాడు మయాక్. మైథిలిని ఓరగా చూస్తూ, మైథిలి, ఈ రోజు నువ్వు అవుట్. ఇన్ని రోజులు నీ వెనక పిచ్చోళ్ళ తిరిగితే కనీసం నన్ను కేర్ కూడా చేయకుండా కుక్కలా చూసావు కదా. ఇప్పుడు నీ మెడలో ఈ తాళి కట్టాక అప్పుడు చచ్చినట్టు నా దగ్గరికి రావాల్సిందే అనుకుని సైడ్ స్మైల్తో చూస్తూ ఉంటాడు. అది గమనించిన జై, ఏంటి తను బుట్టబొమ్మను అలా చూస్తున్నాడు అని అనుకొని మయాక్ మీద ఒక కన్నేసి ఉంచుతాడు. అక్కడ ముహూర్తం టైం కాగానే అమ్మాయి మెడలో తాళి కట్టండి అని అక్కడ ఉన్న జంటలకి చెప్తారు పంతులు గారు. ఒకవైపు సన్నాయి మేళతాళాలు మోగుతుంటే మరోవైపు అబ్బాయిలు అందరూ అమ్మాయిల మెడలో 3 ముళ్ళు వేస్తుంటారు. కరెక్ట్గా అదే టైంలో మయాక్ వెనక నుంచి మైథిలి మెడలో తాళి కట్టాలని చూసేసరికి తన చెయ్యి ఎవరో గట్టిగా పట్టుకున్నట్టుగా అనిపించి పక్కకు చూసేసరికి ఉగ్రరూపం దాల్చిన జై కనిపిస్తాడు. జైని చూసి భయంతో గుటకలు మింగుతూ, ఏయ్ వదులు నన్ను అని అంటాడు వణుకుతున్న గొంతుతో. మైథిలికి అక్కడ జరిగేదేమీ తెలియడం లేదు. అప్పటికే డ్రగ్ ప్రభావం చూపించడం మొదలుపెట్టింది. తన కళ్ళు మసకగా కనిపిస్తున్నాయి. తల అంతా కూడా తిరుగుతున్నట్టుగా అనిపిస్తూ ఉంటే తల పట్టుకుని నిలబడుతుంది. మైథిలి పరిస్థితి ఏదో తేడాగా అనిపించి వీడే ఏదో చేసుంటాడనుకుని అక్కడ గొడవ పడ్డం కరెక్ట్ కాదు అని మయాక్ని కొంచెం పక్కకు తీసుకుని వెళ్ళి, రే ఏం చేశావురా ఆ అమ్మాయిని? ఆ అమ్మాయి మెడలో ఎందుకు తాళి కట్టాలని అనుకున్నావు అని మయాక్ చెంప మీద పగలు కొడతాడు గట్టిగా. జై కొట్టిన దెబ్బకి ఫోర్స్ తట్టుకోలేక మయాక్ కింద పడిపోతాడు. జై కొట్టిన చోట చేయి పెట్టుకుని జై వైపే కోపంగా చూస్తూ, రేయ్ నువ్వెవరో నాకు తెలియదు, నీకు నాకు ఏం సంబంధం లేదు, నా జోలికి రాకు, నా పని నన్ను చేసుకోనివ్వు. నాకు ఆ అమ్మాయి అంటే ఇష్టం, దానికి ఆ అమ్మాయి ఒప్పుకోవడం లేదు, అందుకే తనని పెళ్లి చేసుకోవాలనుకున్నా. నేనేమి వేస్ట్ ఫెలోని కాదు, ఐఆమ్ ఏ డాక్టర్. నువ్వు నాకు అడ్డు రాకు, ఈరోజు తనతో నా పెళ్లి జరగాల్సిందే అని మళ్ళీ లేచి మైథిలి వైపు వెళ్తూ ఉంటే జై వాడి కాలర్ పట్టుకొని, రేయ్ ఇష్టపడితే ఇలా దొంగతనంగా తనకు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుంటారా అని మయాక్ని ఆ చెంప ఈ చెంప వాయిస్తాడు. ఇక మయాక్కి కూడా కోపం వచ్చి జైని కొట్టడానికి వస్తాడు. మయాక్ దెబ్బల నుంచి తప్పించుకుంటూ కొట్టి తన చేతిలో ఉన్న తాళిని లాక్కుంటాడు జై. తాళిని తీసుకునేసరికి మయాక్కి కోపం వచ్చి, రే చెప్తుంటే నీకు కదా ఆ తాళి, ఇటివ్వు, నాకివ్వు. ఈ సమయం కోసమే నేను చాలా కష్టపడ్డాను. తను తాగే డ్రింక్లో డ్రగ్ కలిపాను. ఇప్పుడు ఈ తాళి తన మెడలో కట్టి తనని నా సొంతం చేసుకుంటా. మర్యాదగా ఆ తాళివు. తను బాడీలో ఆ డ్రగ్ ప్రభావం చూపించడం మొదలుపెట్టింది. కావాలంటే ఒకసారి అటు చూడు అంటాడు మయక్. జై మైథిలి వైపు చూసేసరికి మైథిలి తల పట్టుకొని మత్తుతో ఊగిపోతూ ఉంటుంది. ఓ గాడ్, ఎంత పని చేశావురా, ఒక డాక్టర్ అయ్యుండి ఇలాంటి పని చేయడానికి సిగ్గులేదు అని మయాక్ని ఇష్టం వచ్చినట్టుగా కొడతాడు. జై కొట్టే ఆ దెబ్బలకి తట్టుకోలేక జైని ఒక్క తోపు తోస్తాడు. అంతే, జై వెళ్ళి మైథిలి మీద పడతాడు. కానీ ఆ పడే సమయంలోనే జై చేతిలో ఉన్న తాళి మైథిలి మెడలో పడుతుంది. అక్కడ జరిగిన ఆ అనుకోని పరిణామానికి అందరూ కూడా బిత్తరపోయి చూస్తుంటారు. జై పడిన ఫోర్స్కి మైథిలి కింద పడిపోతుంది. అక్కడ జరిగింది ఏది కూడా తనకి తెలియడం లేదు. జై కూడా షాక్ అయ్యి కొయ్యబారిపోతాడు. కొన్ని నిమిషాలు అక్కడ జరిగిన దానికి ఎవరికి ఏం మాట్లాడాలో తెలియక అలాగే నిలబడిపోతారు. చిన్నబాబు గారు ఇలా జరిగిందేంటి అని అక్కడ అందరూ కూడా అనుకుంటుంటే పంతులు గారు ముందుకు వచ్చి, చిన్నబాబు గారు నేను ఇలా అంటున్నాను అని ఏం అనుకోవద్దు. మీ చెల్లితో ఆ అమ్మాయి మెడలో తాళి పడింది అంటే అది అనుకోకుండా జరిగింది, కానీ ఎలా జరిగినా పెళ్ళి అవుతుంది. సాక్షాత్తు ఆ అమ్మవారి ముందు వేద మంత్రాలు చదువుతున్నప్పుడు నీ చేత్తో ఆ అమ్మాయి మెడలో ఈ తాళి పడింది అంటే మీ ఇద్దరికీ పెళ్లి జరిగిపోయినట్టే బాబు అని అంటాడు. నిజమే, ఎలా జరిగినా
పెళ్లి పెళ్లి అవుతుంది అనుకుని మైథిలి దగ్గరకు వెళ్ళి, బుట్టబొమ్మ, నిన్ను చూడగానే నువ్వు నాకు నచ్చావు. ఈ అమ్మవారు కూడా మనకి రాసి పెట్టినట్టుంది. అందుకే ఇలా జరిగింది. ఈ పెళ్లిని నా మనస్ఫూర్తిగా నేను ఒప్పుకుంటున్నా. ఇప్పుడు జరిగింది నీకు తెలియదు. రేపు నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా నేను దానికి కట్టుబడే ఉంటాను అని అనుకుంటాడు మనసులో. అక్కడ జరిగిన దానికి మయక్కి కారణమైన అని అందరూ కలిసి మయక్ని తుక్కు కింద కొట్టి ఒక చెట్టుకి కట్టేస్తారు. మైథిలి బాడీ మొత్తం డ్రగ్ ప్రభావంతో చెమటలు పట్టేస్తున్నాయి. ఇక్కడ ఉంచడం కరెక్ట్ కాదనిపించి మైథిలిని రెండో చేతుల్లో ఎత్తుకొని, పంతులు గారు, మీరు చెప్పింది నిజమే. పెళ్లి ఎలా జరిగినా పెళ్ళే అవుతుంది. ఇక నుండి తినే నా భార్య అని మైథిలిని తీసుకొని తనుండే రూమ్లోకి తీసుకెళ్తాడు. అక్కడ జరిగింది మొత్తం జై సెక్యూరిటీ ఎవరికో కాల్ చేసి చెప్తాడు. మైథిలి ఫ్రెండ్స్ అందరూ పడుకోవడం వల్ల అక్కడ జరిగింది ఏది కూడా వాళ్ళకి తెలియదు. మైథిలిని తీసుకెళ్లి బెడ్ మీద పడుకోబెట్టి, బుట్టబొమ్మ, బుట్టబొమ్మ లే అని ఎంత తట్టి లేపినా కూడా లేవకపోయేసరికి అసలు వాడు ఏ డ్రగ్ ఇచ్చాడు అని చెట్టుకు కట్టేసిన మయక్ దగ్గరికి వెళ్ళి, రేయ్, తనకి ఏం డ్రగ్ ఇచ్చావురా? తను ఎంత లేపినా లేవడం లేదు. ఏమిచ్చి చచ్చావురా? కోపంతో కొడుతూ ఉంటే మయాక్ వెర్రినవ్వు నవ్వుతూ, రేయ్, దానికి నేను మామూలు డ్రగ్ ఇవ్వలేదురా, సెక్సువల్ డ్రగ్ ఇచ్చాను. ఇప్పుడు టైం గడిచే కొద్దీ తన శరీరం తన అధీనంలో ఉండదు. తన శరీరం ఎవరితో కలుస్తుందా అని ఎదురు చూస్తుంది. ఖచ్చితంగా తను ఎవరితోనైనా కలవాల్సిందే. లేకపోతే తను కంట్రోల్ చేసుకుంటే తన ప్రాణానికే ప్రమాదం. ఇప్పుడు తన మత్తులో అలాగే పడుకుంటే తన ప్రాణానికి గ్యారెంటీ ఇవ్వలేం. క్షణక్షణానికి తనకి నరకం కనిపిస్తుంది. నువ్వు రాకపోయి ఉంటే ఇప్పటికే తన మెడలో తాళి కట్టి తనని నా సొంతం చేసుకునేవాణ్ణి. మధ్యలో వచ్చి నా ప్లాన్ మొత్తం చెడగొట్టావు. ఎప్పటికైనా నీ అంతు చూస్తానని పళ్ళు కొరుకుతూ జై వైపే కోపంగా చూస్తాడు. మయాక్ చెప్పింది విని అసలు నిన్ను ఏమనాలో కూడా తెలియడం లేదురా. ఒక డాక్టర్ అయ్యుండి ఇంకో ప్రాణాన్ని రిస్క్లో పెడతావా? నిన్ను విడిచిపెట్టను. నిన్ను ఏం చేయాలో అదే చేస్తాను. నా గురించి ఇంకా నీకు పూర్తిగా తెలియదు. ముందు నా బుట్టబొమ్మ నాకు ముఖ్యం. తను నార్మల్ అయ్యాక అప్పుడు నీ అంతు చూస్తానని అంటూ మైథిలి పరిస్థితి ఎలా ఉందో అని తన దగ్గరికి వెళ్తాడు. ఇంకా తను అలాగే స్పృహ తప్పిపడి ఉండడం చూసి, ఓ గాడ్, ఇప్పుడు ఇలా ఉంటే తన ప్రాణానికే ప్రమాదం అని వెళ్ళి నీళ్లు తెచ్చి మైథిలి మొహం మీద చల్లుతాడు. మైథిలి మెల్లిగా కళ్ళు తెరుస్తుంది. కానీ తన బాడీ మొత్తం హీటెక్కిపోతుంది. ఏదో కావాలని పరితపిస్తూ ఉంటే, జై గారు, నాకంతా ఏదోలా ఉంది, నాకేమవుతుంది అని మత్తుతో జై మీద వాలిపోతుంది. ఒకవైపు మైథిలిని ఎలా హ్యాండిల్ చేయాలో అర్థం కాక పిచ్చెక్కుతూ ఉంటే, మరోవైపు తను కూడా డ్రగ్ కలిపిన డ్రింక్ తాగడం వల్ల తన బాడీలో కూడా చేంజ్ మొదలయ్యింది. జై బాడీ జిమ్ బాడీ కాబట్టి ఇప్పటి వరకు తట్టుకుంది. కానీ ఎప్పుడైతే మైథిలి శరీరం జైకి తగిలిందో తనలో ఉన్న ఆ డ్రగ్ పవర్ ప్రభావం చూపించడం స్టార్ట్ చేసింది. జై శరీరం ఆడదాని స్పర్శ కోరుకుంటుంటే కష్టంగా కంట్రోల్ చేసుకొని మైథిలిని పక్కకు తప్పించి, ప్లీజ్ బుట్టబొమ్మ, కొంచెం బూర్చుకో, నువ్వు దూరంగా ఉండురా. నువ్వు నా దగ్గరికి వస్తూ ఉంటే నాకు ఫీలింగ్స్ హైలోకి వస్తున్నాయి అని మైథిలికి దూరంగా కూర్చొని తల పట్టుకుంటాడు. ఇప్పుడు ఏం చేయాలి? నన్ను కంట్రోల్ చేసుకోవాలా, లేదా నిన్ను కంట్రోల్ చేయాలా? నీకు దగ్గరైతే రేపు నిజం తెలిసి నువ్వు భరించలేవు. అలాగని నీకు దూరంగా ఉండి నీ ప్రాణాలని ప్రమాదంలో పడేయలేను. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఆ డ్రగ్ యాంటీడోస్ కూడా ఇప్పుడు ఇక్కడ ఈ అడవిలో దొరకదు. ఏం చెయ్యాలి బుట్టబొమ్మ అని అంటూ తన ఫీలింగ్స్ని తట్టుకోలేక బెడ్ మీద పడిపోతాడు. జై గారు, ప్లీజ్ సేవ్ మీ. నాకేదేదో అయిపోయింది. ఈ ప్రెషర్ నేను తట్టుకోలేకపోతున్నా. నా వల్ల కావడం లేదు. ఏదో ఒకటి చెయ్యండి ప్లీజ్ అని పడుకున్న జై మీద వాలిపోతుంది మైథిలి. ఆ పాపం అప్పటికే మైథిలి భరించలేక తన కళ్ళలో నుంచి కన్నీరు ధారలుగా కారిపోతున్నాయి. మైథిలి కన్నీళ్లు చూసి జై మనసు తట్టుకోలేకపోతుంది. బుట్టబొమ్మ, ప్లీజ్ అమ్మా, ఏడవకు. నువ్వు ఏడిస్తే నా కళ్ళలో నీళ్ళొస్తున్నాయి. కొంచెం ఓర్చుకోరా అని మైథిలిని తన మీద పడుకోబెట్టుకొని వెను నిమురుతాడు. అయినా మైథిలికి కంట్రోల్ అవ్వక జైని గట్టిగా హత్తుకొని తన శరీరం మొత్తం తడుముతుంది. మైథిలి అలా చేస్తుంటే జైకి ఫీలింగ్స్ ఇంకా ఎక్కువైపోతున్నాయి. తనకు తెలియకుండానే మైథిలి చుట్టూ చేతులేసి దగ్గరికి పొదువుకుంటాడు. తన మైండ్ వద్దు, తప్పు అని చెప్తున్నా తన శరీరంలో ఉన్న డ్రగ్ వల్ల తన శరీరం తన మాట వినడం లేదు. మైథిలి స్పర్శను కోరుకుంటోంది. జై గట్టిగా తల విదిలించుకొని ఇలా కాదని మైథిలిని ఎత్తుకొని బాత్రూంలో నిలబెట్టి షవర్ ఆన్ చేస్తాడు. తన మీద నీళ్లు పడుతుంటే ఏ వర్షం అని చిన్నపిల్లల ఎగురుతూ నవ్వుతూ జైని హక్ చేసుకుని, జై గారు, మీకు తెలుసా, నాకు వర్షం అంటే చాలా ఇష్టమని
క్యూట్‌గా కళ్ళు తిప్పుతూ చెప్తుంటే జైకి భలే ముద్దుగా అనిపించి మైథిలిని అపురూపంగా చూస్తుంటాడు. మైథిలి మీద నీళ్లు పడుతున్నా కూడా డ్రగ్ ప్రభావం తగ్గడం లేదు. జై గారు, మీకొక విషయం చెప్పాలా? మిమ్మల్ని చూడగానే ఎందుకో బాగా నచ్చేశారు. ఇప్పటివరకు ఎవరిని చూసినా నాకు ఆ ఫీలింగ్ రాలేదు. బట్ మిమ్మల్ని చూసిన వెంటనే నా మనసుకి నచ్చారు. మీ గురించి తెలిసి మిమ్మల్ని ఎప్పుడెప్పుడు చూడాలా అని మీకోసం వెయిట్ చేశాను. మీ మనస్తత్వం, నా మైండ్‌సెట్ 2 చాలా దగ్గరగా ఉన్నాయి తెలుసా? అని జై కళ్ళలోకి చూస్తూ ప్రేమ నిండిన గొంతుతో చెప్తుంటే ఆ మాటలకి జై మనసు ఆనందంతో పరవళ్ళు తొక్కుతుంది. మైథిలి మొహాన్ని దోసిట్లోకి తీసుకొని, నిజంగా నేను నీకు నచ్చానా బుట్టబొమ్మ? హ్మ్. ఐ లైక్ యూ సో మచ్ జై అని చెప్తూ ఉంది. మైథిలి నుదుటిన ముద్దు పెట్టి ఐ లవ్ యూ బుట్టబొమ్మ. జైని హగ్ చేసుకొని ఇలాగే ఉండు జై, నాకు చాలా హాయిగా ఉంది అని జై పెదాల వైపు వెళ్తూ ముద్దు పెట్టుకోవాలని చూస్తుంది. అది అర్థమైన జై, వద్దు బుట్టబొమ్మ, నువ్విప్పుడు నాకు ముద్దు పెడితే నన్ను నేను కంట్రోల్ చేసుకోలేనురా అనుకుంటాడు. కానీ జై దూరం జరిగే ఛాన్స్ లేకుండా జై పెదాల మీద తన పెదాలు నిలుపుతుంది. అంతే. ఎప్పుడైతే మైథిలి పెదాలు జై పెదాలను తాకాయో జై ఒంట్లో కరెంట్ పాస్ అయినట్టుగా అనిపిస్తుంది. ఇంక తన ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకోవడం తన వల్ల కాక మైథిలి పెదాలతో జత కలిపి ముద్దు పెట్టడం స్టార్ట్ చేస్తాడు. జై ముద్దు పెడుతుంటే మైథిలికి తన ఒంట్లో ప్రవహిస్తున్న రక్తం ఉరకలు వేస్తూ కొత్త కోరికలను కోరుకుంటోంది. ఇంకా ఏదో కావాలని అనిపిస్తుంటే జైని ఇంకా గట్టిగా హత్తుకుంటుంది. జై మైథిలిని వదలకుండా స్మూత్‌గా కిస్ చేస్తూ అలాగే ఎత్తుకొని బెడ్ మీదకి తీసుకెళ్లి మైథిలిని బెడ్ మీదకి చేర్చి తన మీద వాలిపోతాడు. 2 నిమిషాలు మైథిలిని పరీక్షగా చూస్తాడు. తడి బట్టల్లో తన అందాలను చూస్తుంటే ఇంకా ఒక్క నిమిషం కూడా ఆగాలనిపించడం లేదు. మైథిలి కళ్ళ మీద ముద్దు పెట్టి, బుట్టబొమ్మ, ఇప్పుడు నేను చేస్తున్న తప్పో ఒప్పో నాకు తెలియదు కానీ ఇప్పుడు మనం ఉన్న సిట్యుయేషన్‌కి మనం ఒకటవడం తప్ప వేరే మార్గమే లేదు. నేను ఒక్కడినే అయితే ఎలా అయినా కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేసేవాడిని. బట్ నువ్వు కూడా అదే పరిస్థితిలో ఉన్నావు. ఇప్పుడు మనం ఒకటవ్వకపోతే నీ ప్రాణాలకే ప్రమాదం. అందుకే నేను ఈ స్టెప్ తీసుకుంటున్నా. కానీ ఒక్కటి మాత్రం నిజం. మనసా వాచా నిన్ను నా భార్యగా స్వీకరిస్తున్నాను. నువ్వే నా భార్యవి. నువ్వు మాత్రమే నా భార్యవి. ఇప్పుడు జరిగింది నీకు ఎంతవరకు గుర్తుంటుందో నాకు తెలియదు. రేపు నువ్వేం చేసినా నీకు కట్టుబడి ఉంటాను. నా మనసు చెప్తుంది నువ్వు నన్నిష్టపడుతున్నావు. మత్తులో ఉన్న మైథిలి మనసుకి జై మాటలు తాకాయేమో తెలీదు కానీ జై మొహాన్ని దోసిట్లోకి తీసుకొని ఐ వాంట్ యూ జై ప్లీజ్ అని జైని తన మీదకి లాక్కుంటుంది. ఇంకా జై కూడా ఆలస్యం చేయకుండా రూమ్ లాక్ చేసి లైట్ ఆఫ్ చేసి బెడ్ లాక్ ఆన్ చేసి మైథిలి వైపే చూస్తాడు. తన కళ్ళు మత్తుగా చూస్తుంటాయి. మైథిలి మీదకు చేరి కళ్ళ మీద మొదలుపెట్టి అరికాళ్ళ వరకు అణువణువున ముద్దులు పెడుతుంటే ఎప్పుడూ చవిచూడని ఫీలింగ్ మైథిలి ఒంట్లో కలుగుతుంది. జై స్పర్శ తగిలి మత్తుగా మూలుగుతూ జై, జై అని కలవరిస్తుంటే జై ఒంట్లో తాపం ఇంకా ఎక్కువై మైథిలి నుంచి తన చీరను తప్పించి గాలిని కూడా వాళ్ళ మధ్యలోకి రానివ్వకుండా మైథిలిని అల్లుకుపోతాడు. అణువణువుని ప్రేమతో ముద్దాడుతూ మైథిలిని తనలో కలిపేసుకుంటాడు. జై తనలో కలుపుకోగానే మైథిలి కంట చివర నుండి నీళ్లు కారుతుంటే ఆ కన్నీళ్ళని తన పెదాలతో తుడుస్తూ సారీరా, పెయిన్‌గా ఉందా? అని తలూపి జై పెదాల మీద పెక్కిచ్చి స్మైల్‌తో చూస్తుంది. మైథిలి నవ్వు చూసి మళ్ళీ అల్లుకుపోతాడు. కొన్ని గంటల అలుపెరగని పోరాటం తర్వాత మైథిలి పక్కన పడుకొని తనని తన గుండెల మీదకు చేర్చుకొని మైథిలికి పట్టిన చెమటలు తుడిచి నుదుటిన చుంబించి ఇద్దరికీ కలిపి బ్లాంకెట్ కప్పి మైథిలికి జోకొడుతూ నిద్రలోకి జారుకుంటాడు. తెల్లారి మబ్బులో 5 గంటలకి డబ్ డబ్ అని డోర్ కొట్టిన శబ్దం కళ్ళు తెరవాలని చూసిన మత్తు వల్ల జై కళ్ళు తెరవలేకపోతాడు. అయినా కంటిన్యూస్‌గా డోర్ కొడుతుంటే తప్పక కళ్ళు తెరిచి పక్కకు చూసేసరికి ముద్దుగా పడుకున్న మైథిలి మొహం దర్శనం ఇస్తుంది. రాత్రి జరిగిన దానికి పాపం మొహం అంతా పీక్కుపోయింది. తన కళ్ళకున్న కాటుక తన బుగ్గల మీదకు చేరి బొట్టు పక్కకు చెదిరి జై పెట్టిన ముద్దు వల్ల పెదాలు ఇంకా ఎర్రగా మారిపోయి మెడ మీద జై చేసిన చిరు గాయాలతో ఉన్న మైథిలిని చూసి సారీరా అని తను చేసిన గాయాల మీద పెదాలు నిలిపి తడి అద్దుతాడు. మత్తు వల్ల మైథిలికి ఇంకా మెలకువ రాలేదు. బయట ఎవరో డోర్ కొడుతుంటే చిరాగ్గా ఫీలవుతూ ఈ టైంలో ఎవరని కింద పడ్డ తన డ్రెస్ వేసుకుని మైథిలి శారీ కూడా తనకి వచ్చినట్టు కట్టేస్తాడు. టైం చూసి డోర్ ఓపెన్ చేసి ఎదురుగా ఉన్న మనిషిని చూసి షాక్ అయిపోయి అత్తయ్య మీరు ఇక్కడ? జై, నేనే వచ్చాను. మనం తొందరగా వెళ్ళాలి. బయలుదేరదామా? అని గంభీరమైన స్వరంతో అంటుంది అఖిలాండేశ్వరి. ఈ అఖిలాండేశ్వరి జైకి మేనత్త. చిన్నప్పటి నుంచి తనే పెంచుతుంది. అందుకే ఆవిడంటే జైకి చాలా అభిమానం. ఆవిడ మాటని జవదాటడు. జై పేరెంట్స్ గురించి ఫ్యూచర్‌లో తెలుసుకుందాం. మీరెందుకొచ్చారత్తయ్య? ఇంత అర్జెంట్ ఏంటి? అవన్నీ నువ్వు అక్కడికొస్తే నీకే తెలుస్తుంది జై.
టైం లేదు, తొందరగా వెళ్ళాలంటుంది. అత్తయ్య, మీకెలా చెప్పాలి? ఇప్పుడు నేను రాలేను. ప్లీజ్ బలవంతం చేయొద్దు. నా పరిస్థితిని అర్థం చేసుకోండి. అయినా అంత అర్జెంట్ ఏంటి? ఏదైనా ఉంటే నేనొచ్చాక చూస్తాను. మీరు వెళ్ళండి. నేను ఈవినింగ్ స్టార్ట్ అవుతానంటాడు. నాకెదురు చెప్పడం ఎప్పటినుంచి మొదలుపెట్టావు జై అని సీరియస్ అయ్యి, అక్కడ మీ నాన్నమ్మ సిచ్యువేషన్ బాలేదు. నిన్నే కలవరిస్తోందట. నువ్వు తప్పకుండా వెళ్ళాలి. నా మాట మీద గౌరవం లేదా? మీ నాన్నమ్మ కంటే ముఖ్యమైన పని ఏముందిక్కడ నీకు? అని సీరియస్‌గా అడిగేసరికి, అది అత్తయ్య అని రాత్రి జరిగింది మొత్తం చెప్తాడు. అదంతా విని ఒక్క నిమిషం సైలెంట్ అయిపోయిందావిడ. ఇప్పుడు చెప్పత్తా, ఆ అమ్మాయిని వదిలి ఎలా రావాలి? తను లేచేసరికి నేను తన దగ్గర లేకపోతే నన్ను తప్పుగా అనుకుంటుంది కదా! అందుకే తను లేచాక విషయం చెప్పి తనని తీసుకొనొస్తానంటాడు జై. జై, నువ్వు చెప్పేది నాకు అర్థమయింది. ఆ అమ్మాయి గురించే కదా నీ బాధ. ఓ పని చేద్దాం. నువ్వు వెళ్ళు. ఆ అమ్మాయి లేచిన తర్వాత తనకి నచ్చచెప్పి నేనే అక్కడికి తీసుకొస్తాను. అంతా బాగయ్యాక నేనే నా చేతుల మీదుగా మళ్ళీ మీ ఇద్దరి పెళ్లి జరిపిస్తాను. సరేనా? నువ్వు వెళ్ళడం లేటయితే అక్కడ నానమ్మ చెయ్యి దాటిపోతుంది. అప్పుడు నీ వల్లే మీ నాన్నమ్మకలా జరిగిందని లైఫ్ లాంగ్ గిల్టీగా ఫీల్ అవ్వాల్సొస్తుంది. అందుకే చెప్తున్నా. నువ్వు బయలుదేరు. నేను ఆ అమ్మాయిని తీసుకొని వెనకే వస్తానంటుంది. కొద్దిసేపు ఆలోచించి, సరే అత్తయ్య, మీరు చూసుకుంటారన్న నమ్మకంతో వెళ్తున్నా. ప్లీజ్ తనని తీసుకొని రండి. నేను ఫ్రెష్ అయ్యి వస్తానని రూమ్‌లోకి వెళ్ళి, ఫ్రెష్ అయ్యి మైత్రి పక్కన కూర్చొని, సారీ బుట్టబొమ్మ. నిన్ను వదిలి వెళ్ళాలని అస్సలు లేదు. కానీ తప్పక వెళ్తున్నా. నన్ను తప్పుగా అనుకుని అపార్థం చేసుకోకు అని మైథిలి పక్కన ఒక లెటర్ పెట్టేసి, బాయ్ బుట్టబొమ్మ. ఐ లవ్ యూ అండ్ ఐ మిస్ యూ అని మైథిలి ఫోర్‌హెడ్ మీద ముద్దు పెట్టి కష్టంగా బయటకొచ్చి, అత్తయ్య, నేను స్టార్ట్ అవుతున్నా. తన దగ్గర ఒక లెటర్ పెట్టాను. అది చదివి ఖచ్చితంగా నన్ను అర్థం చేసుకుంటుంది. తనని తీసుకొని తొందరగా వచ్చేయండి. మీకోసం ఎదురుచూస్తూ ఉంటాను. బాయ్ అని చెప్పి జై వెళ్ళిపోతాడు. కథ కొనసాగుతుంది. మరి జై తనకు తెలియకుండానే తన ప్రాణాలు కాపాడటానికి ఇష్టం లేకపోయినా తనతో అలా శారీరకంగా కలిశాడు. కానీ ఇదే విషయం గురించి మైథిలి అతన్ని అపార్థం చేసుకుంటుందా? లేదా ఇంకేదైనా కారణం ఉందా? తెలుసుకోవాలనుకుంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ సో మచ్.